హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి పేటిఎం అనమాట. ఇది వచ్చేసి పేటిఎం క్యాష్బ్యాక్ ఆఫర్ అనమాట. సో ఆఫర్ చెప్పే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజెస్ ఇవన్నీ కూడా పెడుతుంటాను అనమాట. సో ఎవరు జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే పేటిఎం యాప్ ఓపెన్ చేయండి. పేటిఎం యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కదా. వచ్చిన వెంటనే స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి క్యాష్బ్యాక్ అండ్ ఆఫర్స్ అనే సెక్షన్ ఉంటుంది, డీల్స్ అండ్ క్యాష్బ్యాక్లో. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు వాలెట్ ఆఫర్స్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఫర్ యూ అనే సెక్షన్లో వాలెట్ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి. వాలెట్ ఆఫర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ థర్డ్ ఆఫర్ వచ్చేసి యాడ్ మనీ టు పేటిఎం వాలెట్ అండ్ గెట్ ఫ్లాట్ 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని ఉంది సార్. సో ఫ్లాట్ 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఈజ్ మీన్ బై 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను యాక్టివేట్ ఆఫర్ చేస్తున్నాను. ఆఫర్ యాక్టివేట్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే 3 టాస్క్స్ వస్తాయి అనమాట. సో ఈ ఆఫర్ వ్యాలిడేషన్ వచ్చేసి మనకి 30th ఏప్రిల్ వరకు ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 5 days మాత్రమే ఉంది వ్యాలిడేషన్ వచ్చేసి. సో ఈ ఆఫర్ 3 daysలో కంప్లీట్ చేయొచ్చు. డే 1 వచ్చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఇక్కడ నేను యాడ్ మనీ చేస్తున్నాను, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోతే నాకు ఇక్కడ క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చేసి నాకు 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చింది అనమాట ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ టాస్క్స్ వచ్చేసి 3 daysలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సెకండ్ టాస్క్ రేపు చేయాలి, థర్డ్ టాస్క్ ఎల్లుండి చేయాలి. సో డైలీ 1 ట్రాన్సాక్షన్ మాత్రమే చేయొచ్చు అనమాట ఇందులో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈరోజు చేసేసాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్, థర్డ్ ట్రాన్సాక్షన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. 2 days later. సో ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ అనేది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు థర్డ్ ట్రాన్సాక్షన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ నేను యాడ్ మనీ మీద క్లిక్ చేస్తున్నాను. యాడ్ మనీ మీద క్లిక్ చేసి 750 రూపీస్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది అనమాట, బ్లూ కలర్ది. సో ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టు నేను స్క్రాచ్ చేస్తున్నాను. స్క్రాచ్ చేసిన వెంటనే నాకు 500 వచ్చింది అనమాట. సో ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు థర్డ్ టైం చేస్తున్నప్పుడు కూడా నాకు 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేది వచ్చింది అనమాట. సో 2 times చేసాం కాబట్టి 1000 రూపీస్ 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనమాట. 1000 రూపీస్ అంటున్నాను. సో 1000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ని కన్వర్ట్ చేసి 10 రూపీస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చేసి అందరు మంచిగా లూట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.